మెంతులు మెంతులు వేసుకుని దంచుకోవాలా? ఇది ఆవాలు, ఆవాలు కొన్ని వేసుకోవాలి, మెంతులు కొన్ని వేసుకోవాలి, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా అంతా వేసుకోవాలి. ఇది ఎల్లిపాయ, ఉట్టి ఎల్లిపాయ, అల్లం వేయొద్దు, ఉట్టి ఎల్లిపాయ, కారము, ఉప్పు, తురిమిన అది వేసుకొని మంచిగా కలుపుకొని వేసుకోవాలి. నూనె చల్లగా అయినాక వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు వేసుకొని మంచిగా జీలకర్ర నూనె ఏమో చల్లగా అయిన తర్వాత అవి పోసుకోవాలి. ఇప్పుడు దంచాలి, ఇది దంచాలి బేట, పొడి చేయాలి. పొడి చేసుకొని అన్ని కలుపుకోవాలి. పొడి ఇట్లా దంచుకొని సన్నగా దంచుకోవాలి, అంత దొడ్డు కూడా పెట్టొద్దు. మంచిగా దంచుకొని ఇట్లా వేసుకుంటా కొన్ని కొన్ని వేసుకుంటా దంచుకోవాలి. అంటే ఎందుకంటే రోలు చిన్నగా ఉంది కదా, పెద్దగా ఉంటే ఏం అనొచ్చు, చిన్న రోలు మంచిగా దంచుకోవాలి. ఇది దంచి పొడి చేసిన తర్వాత అన్ని రెడీ పెట్టుకొని మంచిగా ఏమో అది కలిపేటప్పుడు మిమ్మల్ని చూపెడుతుంది. సరే, ఇది మామిడికాయలు 6 కాయలు తీసుకున్నా, ఈ సైజులో ఉన్నాయి. పుల్ల పుల్లగా చెట్టు మీదకి కోసుకొచ్చినా 6 కాయలు వేసిన. ఇగో ఇట్లా వేయాలి చూడబేట. ఇక 6 కాయలకు ఇన్ని వేయాలి. నేను పొడి మాత్రం ఇంత ఎక్కువ చేసుకున్నా. ఇక తగ్గినంత మనకు సరిపోయేటంత వేసుకోవాలి. మనం మసాలా ఎంత పోసుకుంటామో అంత టేస్ట్గా వస్తుంది. ఉప్పు పోసుకోవాలి, అందాజతో చూసుకోవాలి. ఇక ఇది వెళ్ళిపోయి 5-6 కాయలు తీసుకున్నా, ఇంత ఇంత పెద్ద సైజు 5-6 కాయలు తీసుకున్నా. వెళ్ళిపోయి కారం మనం తగ్గినంత, పులుపు ఉంది కదా మనకి తగ్గినంత వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఆయన 4 చేతులు పెట్టవద్దు దీనికి, ఎవరో ఒకళ్ళు చేయి మీద చేస్తే బాగుంటుంది. మన కాయ పాడైపోతుంది, పచ్చడే పాడైపోతుంది. మనం ఎంతో కష్టపడి చేసింది ఖరాబ్ అయిపోతుంది. ఈ నూనె వేడి నూనె పెట్ట, ఇది అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకున్నాను. దాని తర్వాత ఏమో నూనె పొయ్యి మీద పెట్టాను. ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, కొన్ని అన్ని మనం ఏమో ఎండుమిరపకాయలు వేసాను. మంచిగా గోరెచ్చగా మసిలిన తర్వాత చల్లగా అయిన తర్వాత వేసుకొని కలుపుకుంటున్నాను. ఇట్లా వేసి మంచిగా కలుపుకోవాలి. అన్ని వేసుకొని ఇట్లా కలిపి చూపెడతాను, చూసుకుని పట్టించిన కారం ఉంటే ఎర్రగా వస్తుంది. మనం కొనుక్కొచ్చిన కారం అయింది, అందుకే కొంచెం తెల్ల తెల్ల కనబడుతుంది. మంచిగా నూనె ఒలుకుపోకుండా మంచిగా కలుపుకోవాలి. నూనె సరిపోకుంటే మళ్ళీ ఆగబెట్టుకొని చల్లగా అయినాక వేసుకోవాలి. పల్లె చూడమ్మా, ఇట్లా మంచిగా 4 దిక్కులకి వెళ్ళి కిందికి అరుగులకి వెళ్ళి ఇట్లా తీసి మంచిగా నూనె వేసుకొని కలుపుకున్న తర్వాత ఇగో ఇట్లా డబ్బకి వేసి ఎత్తి పెట్టుకోవాలి. మనం అది కూడా తిన్నంత ఎంత వాడుకునేది ఉంది అంతే చిన్న డబ్బలకి ఎత్తుకోవాలి. తక్కిందేమో పక్కకి పెట్టుకోవాలి.